నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. జడ శ్రవణ్ గారు గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీకి అగెయిన్స్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే జడ శ్రవణ్ గారికి ఇంత హైప్ క్రియేట్ చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే. సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి డిబేట్స్లో మాట్లాడించింది కూడా వాళ్ళే. మరి ఇలాంటి వ్యక్తి ఎందుకు అగెయిన్స్ట్గా తిరిగారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. సరే, ఏదో స్కెచ్ ఉందని చెప్పేసి మనం అనుకున్నాము. ఒక విధంగా ఇది ఒక పొలిటికల్ గేమ్ అని కూడా చాలాసార్లు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక ట్విస్ట్. జడ శ్రవణ్ గారు డైరెక్ట్ కామెంట్ ఏంటి అంటే, వైసీపీ వాళ్ళు ఎంగిలి మెతుకులను కూడా వదలరు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇలాంటి కామెంట్ చేశారు అంటే ఏ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని చేశారు? ఒక పక్క ఆయన మీద కేసులు నమోదవుతూ వస్తున్నాయి. మరి ఆ కేసులను బేస్ చేసుకొని అంటున్నారా? ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా దీంట్లో? మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. జడ శ్రవణ్ గారు వైసీపీ వాళ్ళని ఇలాంటి కామెంట్ చేస్తారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వ్యతిరేకించడం అనేది మనకు తెలుసు, అంతే. ఎందుకు ఈ విధంగా మాట్లాడారు? జడశ్రావణ్ ఈ మాట అన్నారు అని చెప్పేసి నాకు విన్న తర్వాత నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకనంటే ఇటీవల కాలం వరకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు అందరూ ఎక్కడుంటారో చూడండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ గత 2-3 నెలల నుంచి ప్రతి వేదిక మీద మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కూటమిలో ఉండే నేతలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ మొదలుపెట్టారో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ప్లాట్ఫామ్స్ మీద, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కానీ, లేదంటే మీడియా ప్లాట్ఫామ్స్ మీద కానీ ఆయనకి హైప్ ఇచ్చేశారు. ఆ హైపు ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే, నేను డిప్యూటీ సీఎంని నెక్స్ట్ అని చెప్పి ఆయనే చెప్పుకునేటువంటి పరిస్థితి. అలాగే రాజ్యాధికారం కాపులకి, దళితులకి కావాలని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చారు సునీల్ ఐపీఎస్. ఆ నినాదంలో డిప్యూటీ సీఎం ఎవరికి ఇవ్వాలి దళితులకి అని అంటే, ఫస్ట్ కాపు సీఎం, తర్వాత దళిత సీఎం. అంటే దళిత సీఎం ఎవరో కాదు, జడా శ్రావణ్ అని చెప్పి ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఆ స్థాయికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయటం, ఈయన గెలవటం, ఈయన డిప్యూటీ సీఎం కావటం, ఇవన్నీ బాగా స్ప్రెడ్ అయినాయి ఈ మధ్య. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఆయనే చెప్పారు నేను డిప్యూటీ సీఎం నేను చెప్పారు కదా ఆయన, చెప్పారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేస్తూ వచ్చినటువంటి జడా శ్రావణ్ గారు సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంగిలి మెతుకుల్ని ఏరుకునేటువంటి రకాలు, ఆ ఎంగిలి మెతుకులను కూడా వదలరు అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఆయన మాట్లాడినట్టు మాటలేవి. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అని అంటే, ఏ సందర్భంలో మాట్లాడారు? ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి 2024 ఎన్నికలకు ముందు 500 కేసులు వేశాను, 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర నీకు 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి అడిగాడు అతను, ఎవరు ఇంటర్వ్యూ చేసిన అతను. ఆ తర్వాత కంటిన్యూషన్ ఏమైంది? 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని చెప్పి జడా శ్రావణ్ చెప్తున్నారు. ఆ 25 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అతనికి? దీని మీద లెక్క చెప్పాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ నోటీసులు ఇవ్వాలని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈలోపు ఏమైంది? ఇదే సమయంలో రావణ్ కేసు వచ్చింది. రావణ్ అరెస్ట్ చేశారు. రావణ్ మీద ఉప చట్టం ఆపాదించారు. ఆయన్ని కేసులు పెట్టినప్పుడు ఈ కేసుల్లో బెయిల్ తీసుకురావడానికి జడా శ్రావణే వెళ్ళారు. సో జడా శ్రావణ్ కూడా అప్పుడు మరి ఇష్టం లేకుండా వెళ్ళాడు అనేది ఒకటి వినిపించింది. కానీ జడా శ్రావణ్ వెళ్ళి ఫస్ట్ బెయిల్ 3 స్టేషన్లో బెయిల్ వచ్చింది. జడా శ్రావణ్ వాదించి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉపచట్టం పెట్టారు. ఉపచట్టం పెట్టిన తర్వాత ఆయన రిమాండ్కి వెళ్ళిపోయారు. ఆ కేసులన్నింటినీ కూడా ఇతనే డీల్ చేస్తున్నాడు. బేసిక్గా జడ్జి ప్లస్ ఆయన తానే వాదిస్తున్నాను కేసులు అని చెప్పి ఆయనే వాదిస్తూ వచ్చాడు. ఈ కేసులన్నింటికి బెయిల్ వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్గా ఏమైంది? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఆయన టీం ఎంటర్ అయిపోయింది ఈ కేసుల్లో. ఎందుకు ఎంటర్ అయింది? గమన అనేటువంటి ఒక లేడీ ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎంటర్ కావడానికి కారణం అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎవరు ఈ గమన అంటే, ఈ రావణ్ అనే అతను బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్ అనే అతను 2 ఛానల్స్ నిర్వహిస్తున్నాడు, యూట్యూబ్ ఛానల్స్ని. ఒకటేమో ప్రశ్న రావణ్, ఇంకోటేమో గళం అనేటువంటిది.
ఇప్పుడు ఈ రెండింటినీ ఆ గమన అనే అమ్మాయి పర్యవేక్షిస్తుంది, నిర్వహిస్తుంటుంది, ఆఫీస్లో ఉంటుంది అనేది తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయని ఇప్పుడు ఈ అమ్మాయి పరారులోకి వెళ్ళిపోయింది. సడన్గా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించింది. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కనిపిస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరు కల్పించారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అమ్మాయిని మల్లాది విష్ణు గారు కల్పించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అవినాష్కి అప్పచెప్పారు. ఎక్కడక్కడ కృష్ణా జిల్లాలో దేవినేని అవినాష్కి అప్పచెప్పారు. దేవినేని అవినాష్ అప్పచెప్పిన తర్వాత ఏమైంది? సీన్ కట్ చేస్తే పనవాళ్ళు సుధాకర్ రెడ్డి అండ్ టీము ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ కేసుకు సంబంధించినటువంటి దాన్ని టేకప్ చేశారు. ఎందుకు? గమనాకి ఒక హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను అండగా ఉంటాను, డోంట్ వర్రీ అని, అండగా ఉంటాను, లీగల్గా ఫైట్ చేద్దామని చెప్పి అక్కడే చెప్పారు. చెప్పిన తర్వాత పొన్నోలు సుధాకర్ రెడ్డి అనే టీం ఎంటర్ అయిన తర్వాత ఈ జడా శ్రావణ్ నుంచి వచ్చినటువంటి మాటలు ఏంటంటే ఇది ఇంగిల్ మితికులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదలరు అని. బహుశా ఆ కేసు గురించి ఆయన మనసులో పెట్టుకొని అన్నారా, లేదంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయ్యారుగా ఆయన, ఆ సందర్భంగా ఆయన అనుభవాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ అనుభవాల కారణంగా చెప్పాడా అనేది బయట రావాలి. మొత్తం మీద అయితే ఆయన రివర్స్ అటాక్ అయితే మొదలుపెట్టాడు. 2024 ముందేమో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మరి ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆయన అనుకున్నది ఏదో రాలేదనో, లేకపోతే ఆయన అనుకున్నట్టు ఎక్స్పెక్టేషన్స్ కూటమి అవకాశాలు ఇవ్వలేదనో, మొత్తానికి కారణం ఏదైతేనేమి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా, లోకేష్ గారికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ జడా శ్రావణ్ ఇంకొక ఆవిడ లాయర్ అని చెప్పుకుంటుంది, ఇంకొక ఆవిడ లేడీ, ఆవిడ, వీళ్ళిద్దరూ పూర్తి రివర్స్ అయ్యి మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు జడా శ్రావణ్ గారు రివర్స్ అటాక్ ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇంగిల్ మెతుకులు కూడా వదిలిపెట్టారు రకం కాదు వైసీపీ నేతలు అని చెప్పేసి అన్నారని అంటే మరి దేని గురించి అన్నారు? క్వశ్చన్ మార్క్. జడ అంటే ఇప్పుడు ప్రశ్న రావణ్ది కేసు ఇంగిల్ మెతుకుల కింద చూస్తున్నారా? అవి కూడా ఏరుకోకుండా ఈయన్ని పక్కకు పంపించారని చెప్పి బాధతోటి ఆ విధంగా ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చారా? టోటల్గా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాంటీ వాయిస్ అయితే ఆ ఒక్క సెంటెన్స్లో కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో మరి అతన్ని పిలిచి మాట్లాడతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేదంటే ఆయన ఎట్టిన రివర్స్ అటాక్ రాబోయే రోజులు ఇంకా ఉధృతం చేస్తారా అనేది మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.